స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి అందరికీ. ఇక్కడ రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో అయ్యప్ప స్వామి విగ్రహ పంచలోక విగ్రహం పునఃప్రతిష్ఠ ఉన్నది. సో భక్తులు ఎవరైనా విరాణాలు సమర్పించుకోవాలంటే ఇక్కడ రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీకి వచ్చి విరాణాలు సమర్పించుకోవాల్సింది కోరుతున్నాం. సో ఇది వచ్చేసి ఇక్కడ మొత్తం కటింగ్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు అంటే ఈ రోజు నుంచి 11 రోజులు అంటే 3 తారీఖు నుంచి 11 తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళంతా భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు, వీళ్ళంతా గురుస్వాములు. సో వీళ్ళంతా అయ్యప్ప సేవ చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా దాతలు, ప్లస్ వీళ్ళు దాతల్ని తీసుకొచ్చి ఎంతో సేవ చేశారు. సో ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ షాయి అన్న హాయ్, ఈయననేమో కుకింగ్ మాస్టర్, ఈయన కూడా అయ్యప్ప స్వామి సేవలో ఉన్నాడు. ఈయననేమో మా నాంచారన్న టీమ్ లీడ్. ఇక్కడనేమో మా షాయి అరుణ్ షాయి మొత్తం సాంబార్ కలుపుతుంది. మొత్తం ఫుల్ బిజీ ఉన్నారు అందరు మా సాములంతా. అన్న షాయ్ అన్న, మీ క్యాటరింగ్ పేరు చెప్పానా? మొత్తం అన్ని నాన్ వెజ్ వెజ్ అన్నీ చేస్తారా? ఓకే అన్న. అన్న చెప్పండి అన్న. ఈరోజు మన రామంతపూర్లో కొంచెం గట్టిగా ఒక చక్కటి దేవాలయం పునర్నిర్మాణ దిశగా కొనసాగుతుంది. మరి అందులో భాగంగా మన రామంతపూర్లో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఈరోజు మరి స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా మరి ఇంతకుముందు ఉన్నటువంటి రాతి విగ్రహం స్థానంలో పంచలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి పురోహితులు ముందుకొచ్చారు. మరి దీనికి స్థానికులు అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరూ వారికి చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈరోజు దేవాలయాన్ని ఒక మంచి పేరు ప్రఖ్యాతలు పొందే విధంగా రూపొందిస్తున్నారు. మరి ఈరోజు నుంచి మహత్కార్యంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు పూజలు మొదలయ్యాయి. అందులోనే ఈరోజు ఉదయం నుంచి గణపతి హోమం, అలాగే సంకల్పం మొదలైనటువంటి పూజలు, అలాగే ఇప్పుడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం. అయ్యప్ప స్వామి మాలేసుకున్న భక్తులకు ఈ రోజు నుంచి ఇక్కడే వాళ్ళకు విడిది సన్నిధానంతో పాటు వాళ్ళకి అన్నదానం, అల్పాహారంతో పాటు ప్రతి ఒక్క సౌకర్యాన్ని కల్పిస్తూ మరి దేవాలయ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు వారికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పూజలు పూర్తి అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్కటి చూసుకుంటూ మరి భక్తి ప్రతిమను చాటుతూ మరి ఈరోజు మన రామంతపూర్లో ఒక మహాద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించే విధంగా ముందుకు వస్తున్నందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ స్వామియే, ఓం శ్రీ స్వామియే.